ఏదైతే ఉందో జూబ్లీ హిల్స్ బైపోల్ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ కూడా విస్తృతమైన ప్రచారం చేపట్టింది. ప్రజెంట్ అయితే మనం గోకుల్ థియేటర్ దగ్గర ఉన్నాము. గోకుల్ థియేటర్ దగ్గర ఇక్కడ ఎర్రగడ్డలో ఏదైతే ఉందో ప్రతి ఇంటింటికి తిరిగి కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు ఇటు బీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళని అడిగి అసలు మరిన్ని అంటే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ప్రజలు అసలు రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఎన్ని రోజుల నుంచి మీరు ప్రచారం మొదలు పెట్టారు? లాస్ట్ 1 వీక్ నుంచి ప్రచారం చేస్తున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు డేటా ప్రకారం 71, 72, 73, 74 బూతులలో తిరుగుతున్నాం. ఈరోజు డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది. ఆల్రెడీ మాకంటే ముందు ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు. కారు కేసీఆర్ సారే కావాలి మళ్ళీ అనే నినాదంలో ప్రజలు ఉన్నారు. మైనార్టీ సోదరులు కూడా ముక్త కంఠంతో వీఆర్ బీఆర్ఎస్ అంటున్నారు. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఆ విధంగా ఉంది. మా గెలుపు నల్లేరు మీద నడకే, ఇంకా ఎలాంటి అనుమానం లేదు. చూసుకున్నట్లయితే కనుక జూబ్లీ హిల్స్ లోని బీఆర్ఎస్ కార్యకర్తల్ని అసలు క్యాడర్ని నేను తిరగనివ్వను అని చెప్పేసి నవీన్ యాదవ్ కొన్ని మీడియా ముఖంగా బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. దాన్ని మీరు అసలు ఏ రకంగా చూస్తారు? మేము కేసీఆర్ సైనికులం అమ్మా. మేము కేసీఆర్ సైనికం. ప్రజాస్వామ్యబద్ధంగానే తెలంగాణ తీసుకొచ్చినాం. ప్రజాస్వామ్యంగా ప్రజల దగ్గర పోయి ఓట్లాడుతున్నాం. ఈ అహంకారాలు, ఈ బెదిరింపులు ఇవన్నీ భయపడడం కాదమ్మా. ఈ తాటాకు చప్పులకు భయపడే కార్యకర్తలం కాదు. మేము కేసీఆర్ కార్యకర్తలం. కేసీఆర్ పెంచి పోషించిన నాయకులం. కేసీఆర్ పేరు చెప్పుకుంటాం. కేసీఆర్ చేసిన అభివృద్ధి చెప్తాం. కేసీఆర్ చేసిన పనులను చెప్పే ప్రజలను ఓట్లాడుతున్నాం. మైనార్టీ సోదరులను కూడా అదే విధంగా అడుగుతున్నాం. కేసీఆర్ గారు మీకు ఏం చేసిండ్రు, ఎప్పుడు తోఫా ఇచ్చిండ్రు, ఏ విధంగా జరిగింది, రైతు బంధు ఎవరికి ఇచ్చిండ్రు, రైతు భూములు రైతులకు ఇచ్చారు. వాళ్ళకు ఇక్కడ ఈ సిటీలో ఉన్న వాళ్ళ కనెక్టివిటీ ఉంది. ఆల్రెడీ ఇది ఇంతకుముందు బీఆర్ఎస్ వెండింగ్ సీటు. మాగంటి గోపీనాథ్ గారి కంటే కూడా సునీతమ్మ గారికి డబుల్ మెజార్టీ వస్తుందని అనుకుంటున్నామా. రైట్, అంటే జూబ్లీ హిల్స్లో అసలు బీఆర్ఎస్ క్యాడర్ని బయటికి పోనివ్వకుండా చేస్తాను అని చెప్పేసి పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని మీరు ఏ రకంగా తీసుకుంటారు? తెలంగాణ సృష్టికర్త కేసీఆర్ సైనికులం మేము. మాకు ఇవన్నీ ఉండేయమ్మా. మాట్లాడుకోవడానికి ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు వేయడానికి వాళ్ళు తిరిగినాం, వీళ్ళు కానివ్వం, వాళ్ళు కానివ్వం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల దగ్గరికి పోతున్నాం. అవన్నీ ఏముండేయమ్మా, ఏదో షోపుటప్పు వాళ్ళకి అనుకూలమైన పత్రికల్లో అక్కడెక్కడ ఏదో కావాలని సినిమా డైలాగులు కొడతారు. వాటితో ఏం కాదమ్మా. మేము థియరీ వద్దు, ప్రాక్టికల్ చేయమంటున్నాం. ప్రాక్టికల్గా మీరు ఏం చేస్తున్నారు, ప్రాక్టికల్గా ప్రజలకు ఏమి ఇచ్చిండ్రు, ప్రాక్టికల్గా మీరు అధికారంలో 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ల నుంచి ఏం చేసిండ్రో అది చెప్పి అడగమంటున్నాం. ఈ బెదిరింపులు, ఈ రౌడీజాలు, ఈ మాటలకు ఎవరు భయపడరామా? మా కార్యకర్తలు కాదు, ఓటర్ గారు, మహిళలు కూడా భయపడరామా. రైట్, ఇంకా ప్రజల నుంచి స్పందన అంటే ఏ రకంగా వస్తుంది అంటే ఏం చెప్తున్నారు? ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఈ బాకీ కార్డులు ఇవన్నీ కూడా మీరు పంచుతూ వస్తున్నారు. అంటే ప్రజలు అసలు దీన్ని చూసి ఏమంటున్నారు? పూరా మాలుమే అంటున్నారు ముస్లిం సోదరులు, ఎంఐఎం పార్టీ కూడా మాకు మోసం చేసింది. ఎంఐఎం క్యాండిడేట్ను పెట్టలేదు. ఫరీదాబాద్ పోతారు, మధ్యప్రదేశ్ పోతారు, బీహార్ పోతారు, అక్కడ పార్టీలో క్యాండిడేట్ పెట్టారు, ఇక్కడ మాత్రం క్యాండిడేట్ పెట్టలేదు. కాబట్టి వాళ్ళంతా లోపాయకారంగా హైడ్రాకు భయపడి వాళ్ళ కాలేజ్ కూలగొడతారేమో, వాళ్ళకి ఇంకేమైనా ఇబ్బంది అవుతుందేమో అని భయపడి వాళ్ళు లోపాయకారంగా అనుకుంటున్నాం మేము. కాబట్టి మేము మాత్రం కార్ సైడే ఉంటాం, కేసీఆర్ సైడే ఉంటాం. మాకు ఎంఐఎం లీడర్లు కాదు, నాయకులు కాదు, ఎవరు చెప్పినా వాళ్ళ మాట వినేది లేదు. మేము వీఆర్ విత్ బీఆర్ఎస్, వీఆర్ విత్ కేసీఆర్. అవర్ ఫ్యూచర్ లీడర్ ఈజ్ కేటీఆర్ గారితో అభివృద్ధి సాధ్యమవుతుంది. మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఈ నగరం ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసము వాళ్ళు చెప్పిన విధంగా ఏ పార్టీ ఏ క్యాండిడేట్ పెడితే ఆ క్యాండిడేట్ మేము పనిచేస్తామని చెప్తున్నారు. సునీతమ్మ గారికి మేము ముక్త కంఠంతో ప్రచారం చేస్తున్నాం. हमारा पूरा सब मालूम है, हमारा पूरा डिस्कस कर लिया, हम पूरा वोट हम बीआरएस को डाल रहे बोल के बोल रहे. రైట్, అంటే ప్రజల్లో ఏమైనా మార్పు కనబడుతుందా 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన గురించి? ఇక్కడ ప్రజల్లో మేజర్గా ఏంటంటే ఈ సీట్ ఇంతకుముందు యావత్ హైదరాబాద్ మా సైడే ఉంది. ఇక్కడ ప్రజల్లో మార్పు కంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారు. అయ్యో మేము కేసీఆర్ పోగొట్టాము, కేసీఆర్ ఉంటే బాగుండు, అప్పుడే బాగుండని వాళ్ళు అంటున్నారు. మీరు ఇంకా ధైర్యంగా ఉండండి, మళ్ళీ ఎట్లా ఇంకో 2 ఏళ్ళలో మేము వస్తున్నాం మేము అంటున్నాం. పల్లకపోతే వాతావరణం అంత ఓదార్పు యాత్ర ఉంది. వాళ్ళు మమ్మల్ని ఓదార్స్తున్నారు, మేము వాళ్ళని ఓదార్స్తున్నాం. ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి 4 కోట్ల ప్రజలు మీకోసం వెయిట్ చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలు మీ తీర్పు ముఖ్యం. మీ తీర్పు కనుక కరెక్ట్ వస్తే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు, వాళ్ళు చేసిన మోసాలు కొన్నన్న వాళ్ళకు బుద్ధి వస్తుంది, ప్రభుత్వం మెసులుకుంటుంది, మనుగడ వాళ్ళు పరిపాలన సరిగ్గా చేస్తారు. ఈ 6 గ్యారెంటీలు మళ్ళీ రివిజన్ చేస్తారు, ప్రజలకు లబ్ధి జరుగుతుంది. అమ్మాయిలకు స్కూటీలు ఇస్తారు, తులం బంగారం పెళ్లిళ్ళ వాళ్ళందరికీ ఇస్తారు, రైతు బంధు 15,000 ఇస్తాను, బంధు ఇస్తారు, న్యూట్రిషన్ కిట్టు కేసీఆర్ కిట్టు బంద్ చేసిండ్రు. వాళ్ళు రేవంత్ పెట్టుకుంటారో, సోనియా పెట్టుకుంటారో, ప్రియాంక పెట్టుకుంటారో, రాహుల్ పెట్టుకుంటారో, ఏదో పేరు పెట్టుకొని ప్రజలకు ఇస్తారు అని ఆశపడుతున్నాం. మేము చెప్తున్నాం ప్రజలకి. కాబట్టి మీరు ఈ 4 కోట్ల మందికి మీ ఓటే ఉపశయనం. మీ ఓటుతోటే మీరు ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తే యావత్ తెలంగాణకి లాభం జరుగుతుంది, ప్రజలకు లాభం జరుగుతుంది. కాబట్టి మేము ప్రతిపక్ష పార్టీగా
ప్రజలకు 6 గ్యారెంటీల కార్డును వాళ్ళు ఇచ్చిన గుళ్ళ పెట్టి మసీదులు పెట్టి చర్చిలో పెట్టిన కార్డులను ప్రజలకు రిపీట్గా ఇస్తున్నాం. మీరు ఇంత నష్టపోయినరు, రుణమాఫీ కింద 2 లక్షలు పూర్తి కాలేదు, వరి పంటకు మీకు ఇవ్వాల్సిన 15,000 ఇస్తున్నారు, 2 సార్లు ఎగ్గొట్టి 50,000 అది పోయింది, రైతు కూలీలకు 2 సంవత్సరానికి 24,000 ఇవ్వలేదు, నిరుద్యోగ ఉద్యోగాలకు 88,000 బాకీ ఉన్నారు, విద్యా భరోసా కార్డు కింద 5 లక్షల రూపాయలు ఇంకా ఇప్పటివరకు ఇవ్వలేదు, ఆటో కార్మికులకు 24,000 బాకీ ఉన్నారు 2 సంవత్సరాల. ఈ విధంగా మేము చెప్తున్నాం. మహిళలకు 55,000 బాకీ ఉన్నారు, 2,500 రూపాయలు ఇస్తా అని, వృద్ధులకు 1,32,000 బాకీ ఉన్నారు ఒక్కొక్కరికి. కాబట్టి ఇది ప్రజలకు గుర్తు చేస్తున్నాం. దానికోసం ప్రజలు కూడా అవేర్నెస్ తీసుకోమని చెప్తున్నాం. అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వడాన్ని ఏ రకంగా చూస్తారు? అందులోనూ ఇప్పుడు అంటే ఈ ఎలక్షన్లో అతనికి క్యాబినెట్లో చోటు కల్పించడాన్ని మీరు అసలు ఏ రకంగా చూస్తారు? ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఆయన రేపు ఏమన్నా మైనర్ నుంచి మేజర్ అవుతున్నాడా? మరి రేపు ఇవ్వడానికి కారణం ఏంది? నిన్నటి వరకు మైనరా, రేపు ఇవ్వడానికి 11 రోజులు ఎలక్షన్ ఉన్నప్పుడు మైనర్ మేజర్ అయ్యే వరకు ఆగినరా? మరి ఎందుకు ఈ 2 సంవత్సరాల వరకు ఇవ్వలేదు? మైనార్టీ మీద ప్రేమ ఉన్నది. మైనార్టీ మీద ప్రేమ ఉంటే ఎందుకు ఇవ్వలేదు? అంటే ఓట్లు గుర్తు రాగానే మైనార్టీలు అవసరం పడతారని అజారుద్దీన్ని ఎరగా పెడుతున్నారు అనేది ప్రజలు పూర్తిగా అనుకున్నారు. అదంతా అపహాస్యం కింద ప్రజలు చూస్తున్నారమ్మా. అది రాంగ్. మైనారిటీ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి పడతాయి, కాంగ్రెస్ పార్టీకి పడవు అన్న నేపథ్యంలో భయంతోనే ఇప్పుడు అతనికి మంత్రి పదవి ఇచ్చారు అని అనుకోవచ్చా? 100% కరెక్ట్. ఎమ్మెల్సీ కాదు, ఆయన ఎమ్మెల్యే కాదు ఇప్పటి వరకు. రేపు 11 గంటలకు 12 గంటలకు ముహూర్తం పెట్టి ఆయన మంత్రి చేస్తున్నారంటేనే ఎంఐఎం ఓట్లకు ముస్లిం ఓట్లకు ఎరేస్తున్నారు అనేది ఎంఐఎం పాచిక పాగలేదు. వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం బీఆర్ఎస్ మంచి స్వింగ్లో ఉంది, బీఆర్ఎస్ పార్టీ మంచి స్వింగ్లో గెలుస్తుంది ఇక్కడ. కాబట్టి ఏం చేయాలి? దీన్ని ఎట్లనే డైవర్ట్ చేయాలంటే డైవర్స్ పాలిటిక్స్ అలవాటు ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు అజారుద్దీన్ గారిని రేపు మంత్రి పదవి తీసుకుంటారు. దాంతో ఏం కాదమ్మా, అజారుద్దీన్ గారిని మంత్రి పదవి చేసినంత మాత్రం ఆయనకు ప్రోటోకాల్ వస్తుందేమో, 2 కార్లు వస్తాయేమో, సెక్యూరిటీ వస్తుందేమో, ఒక మంత్రి క్వార్టర్ వస్తుందేమో, ఆయనకు ఒక హోదా వస్తుందేమో, కానీ సామాన్యునికి ఏం జరుగుతుంది? ఆటో కార్మికునికి ఏం జరుగుతుంది? చిన్న మామూలు గరీబులకు ఏం జరుగుతుంది? హైడ్రాల ఇండ్లు కూలగొట్టిన వాళ్ళకి ఏం జరుగుతుంది? ఏ విధంగా జరుగుతుంది? అజారుద్దీన్ ఒక్కడే మొత్తం ముస్లిం మైనార్టీకి మంత్రి పదవి లాభం జరిగేది కదా అని మైనార్టీ సోదరులు అంటున్నారు.